ఈరోజు మనం కర్మ ఫలితం రుణానుబంధం గురించి తెలుసుకుందాం. తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి. ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారసపడుతుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలగదు. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయి అంటే, మనం పూర్వజన్మలో ఒకరి నుండి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు. ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు. మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగాను, దాయాదులుగాను ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు. మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగాను, సహాయకులుగాను ఎదురవుతారు. ఉదాహరణకు ఒక జరిగిన కథ. కొల్లూరులోని మూగాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి 10,000కు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ మూగాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో 2 కొడుకులను MBBS చదివిస్తున్నాడు. ఒకసారి మూగాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను 2 వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్నా తాను బాధలు పడుతూ వాళ్ళను చదివిస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని. అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ. ఒకసారి మహర్షి బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్త కుండీలో తిని పారేసిన విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి, ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి. ఒకసారి శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు బందరుకి వెళుతూ గురువైన శ్రీ మలయాళ స్వామివారి అనుమతి తీసుకొని వెళుతూ ఉంటే ఆయన వెనక్కి పిలిచి, నీ చేతి సంచి ఏది అని అడిగితే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామివారు, నువ్వు మోయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే
వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మొయ్యాల్సి ఉంటుంది అన్నారు. ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుండి మొహమాటం చేతను, మర్యాదకు, కృతజ్ఞతగాను, గౌరవంతోనూ లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలు అయ్యి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ళ నుండి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవటం, మన పెట్టె లాంటివి మోయించటం, పక్క వాళ్ళు షాపుకు వెళుతుంటే నాకు పలానాది తీసుకురా అని చెప్పటం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మబంధాలు అవుతాయని తెలియక మన జీవిత కాలంలో చేసే ఇలాంటి వేల కొద్ది కర్మబంధాల్లో చిక్కుకుపోతూ ఉంటాము. 6 అడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.